హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఇలా అన్నారు బాగున్నారా? నేను మా ఫ్రెండ్స్ అయితే ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి సార్, ఏ టెంపుల్కి వెళ్తున్నాం? స్వర్ణగిరికి వెళ్తున్నాం. నెక్స్ట్ టైం ఉంటే యాదాద్రికి కూడా వెళ్తాం. చూడండి, అదంతా చూద్దాం. మేమైతే బస్ దిగి స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. హాయ్ గాయస్, మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము స్వర్ణగిరి రావాలని. చాలా రోజుల నుంచి అనుకొని ఇప్పుడైతే వీలైంది. ఇప్పుడైతే వచ్చేస్తున్నాం, లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక వీడియో అలా ఉంటే లోపల కూడా మీకు తీసిస్తాం. ఇదైతే బ్రహ్మరథం అనమాట. మేమైతే బ్రహ్మరథం కూడా చూసేసి ముందుకైతే వెళ్తున్నాం. ముందర ఇలా ఉంది, ఇవైతే పాదాలు ఉన్నాయి ఇక్కడ. సరే అని చెప్పి చూసి అయితే బొట్టు అయితే పెట్టుకుంటున్నాం. ఈ విగ్రహం పేరైతే కుర్మావతారం. కుర్మావతారం కూడా చూసేసి మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. స్టెప్ మీద నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా తిరుపతిలో ఉన్నట్టే ఉంది. ఇది మినీ తిరుపతి అని మనం చెప్పుకోవచ్చు. ఇదైతే గజస్తంభం. మేమైతే గజస్తంభం చూసుకుంటూ లోపలికి వెళ్తాం. ఇదైతే రథం. సరే అని చెప్పేసి మేమైతే ఫోన్స్ అయితే కొంచెం లోపలికి తీసుకెళ్తున్నాం. ఉన్నంత వరకు తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నాం. ఇది మండపం అంట. ఇదైతే వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంది ఇక్కడ. మేమైతే టెంపుల్ లోపలికి వచ్చేసినాం. కానీ టెంపుల్ అయితే 2:30కి ఓపెన్ చేస్తారంట. మేము వచ్చేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. అందుకోసం కొబ్బరికాయలు కూడా తీసుకున్నాం. అయినా కానీ టెంపుల్ క్లోజ్ చేసిందో లడ్డూలు కూడా తీసేసుకున్నాం. ఇప్పుడైతే అన్నప్రసాదం దగ్గర వచ్చేసినాం. అన్నప్రసాదం చేసి అయితే బయటకు వెళ్ళిపోతాం. ఇక్కడైతే చాలా మంది ఉర్రు. మేము తినడానికి వచ్చేసినాం. వీళ్ళైతే మా ఫ్రెండ్స్. మేమైతే అన్నప్రసాదం తింటుంటే అక్కడైతే మాకు మీట్ అయ్యారు. షన్నుదైతే అన్నం తినడం అయితే అయిపోయింది. షన్ను అయితే నవ్వుతుంది. ఇదైతే అందరు తింటుర్రు. ఇది ఎక్కడైతే డైలీ ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా తినేసి రండి, ఎందుకంటే దేవుడి ప్రసాదం. మేమైతే అక్కడ అన్నం తిని వచ్చే వరకు పెద్ద క్యూ అయిపోయింది. ఇక్కడ సైడు లోపలికైతే గర్భగుడి లోపలికి పోయే ముందైతే ఫోన్స్ అయితే అలో లేవు కాబట్టి గర్భగుడిలో అయితే వీడియో తీయలేదు. ఇక్కడైతే బయట నేనైతే టెంకాయ కొడుతుంటే అది ఎన్నిసార్లు కొట్టినా పగలలేదు. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే నన్ను ఫన్నీగా నవ్విస్తుర్రు. మా ఫ్రెండ్స్ వేసే ఫన్నీకి అయితే చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. లాస్ట్కి టెంకాయ అయితే వలిగింది, కానీ ముందుకు ఎగిరిపోయింది. అందుకని చెప్పేసి ఆ చిన్న పచ్చే సంచిలో వేసేసి ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పింది. ఇదైతే మొత్తం వ్యూ ఇలా ఉంది. మొత్తం స్వర్ణగిరిలో అయితే గోశాల కూడా ఉంది. ఇక్కడ చిన్న గోవు కూడా ఉంది. ఇక్కడైతే కోలాటం ఆడుతురు చూడండి. వాళ్ళైతే మంచిగా రాధాలాగా, అందరూ రాధాలాగా ఉన్నారు. అందరూ కోలాటం అయితే ఆడుతురు. సరే అని చెప్పేసి మేము కూడా ఆడుదాం అనుకున్నాం. బట్ మా దగ్గర అయితే కోళ్ళలు లేవు ఆడడానికి అని చెప్పేసి మేమైతే ఇలా చూస్తూ ఉండిపోయాం. కొద్దిసేపు అయితే పక్కన మేము కూడా ఆడుకున్నాం. ఇక్కడైతే హనుమాన్ విగ్రహం ఉంది. ఇదైతే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. పక్కనైతే పెద్ద గంట కూడా ఉంది. ఇక్కడైతే చుట్టూ వాటర్ పోతున్నాయి. మధ్యలో దేవుడి విగ్రహం ఉంది. ఎంత బాగుందో. షన్ను మా ఫ్రెండ్ అయితే ఇద్దరైతే కిందికి వెళ్తారు. ఇక్కడైతే చాలా మంది దీపారాధన చేస్తారు. షన్ను అయితే నాకు బొట్టు పెడుతుంది. నాకు వంటట్లేదని చెప్పి చెప్తుంది. తనైతే ఫోన్లో చూసుకుంటూ తను కూడా బొట్టు పెట్టేసుకుంది. మేమైతే స్వర్ణగిరి టెంపుల్లో మెయిన్ అట్రాక్టివ్ వ్యూ ఏదన్నా ఉంది అంటే వాటర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి పడుకోవడం ఉంది కదా, అది మెయిన్ అట్రాక్టివ్గా ఉంది. అందుకని చెప్పేసి మేమైతే అది చేయడానికి వచ్చేసినాం. చుట్టూ అయితే ఇలా ఉంది, మధ్యలో వాటర్లో అయితే ఇలా వెంకటేశ్వర స్వామి అయితే పడుకొని ఉండు. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు. బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఇది ఇలా ఉంది. మేమైతే లాస్ట్ ఇది ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే వచ్చేస్తున్నాం ఇంటికి. వచ్చే దారిలో అయితే షన్ను చెప్తుంది స్వర్ణగిరి అయిపోయింది కానీ యాదాద్రికి వెళ్ళడానికి టైం సరిపోలేదు, నెక్స్ట్ టైం పెడతామని చెప్పి చెప్తుంది. షన్ను అయితే అక్కడేమో చూసింది. మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాం. ఇంకా బాయ్.